హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎస్ కలెక్షన్స్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మనం వీడియోలో లోటస్ నెక్ డిజైన్ ఏ విధంగా మనము మెజర్మెంట్స్తో కట్ చేసుకుంటాం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో మనము 36 సైజ్ వాళ్ళది ఇప్పుడు నేను కట్ చేయబోతున్నాను. సో దానికి మెజర్మెంట్స్ ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో నేను పోస్ట్ చేశాను. మీకు డీటెయిల్స్ కావాలంటే చూడండి. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇక్కడ 36 సైజ్ వాళ్ళకైతే బై 4 చేసుకుంటాము. ఇది వచ్చేసి మనకి 9 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ 9 ఇంచెస్ వస్తుంది, ప్లస్ 2 మనము ఎక్స్ట్రా స్టిచెస్ కోసం వేసుకుంటాము. నెక్స్ట్ మార్జిన్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ వచ్చేసి మనకి 32 సైజు. 32 సైజ్ వాళ్ళకి 4 ఫోల్డ్స్ చేసుకుంటే మనకు 7 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ డాట్స్ కోసం మనం 1 ఇంచ్ తీసుకుంటాము. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ వస్తుంది. మనం ఫుల్ బ్లౌజ్ యొక్క లెంత్ మనం 15 తీసుకుందాము. నెక్స్ట్ ఆ లెంత్ అనేది కూడా ఒక్కొక్కరు బాడీ బట్టి డిఫరెంట్ లెంత్ ఉంటుంది. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నెక్ లెంత్ కూడా మనకి ఒకరు 9 తీసుకుంటారు, ఒకరు 10 తీసుకుంటారు. అది మీ కంఫర్ట్ అనమాట. ఎంత కావాలంటే అంత తీసుకోండి. నేనైతే ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 10 తీసుకున్నాను. 10 ఇంచెస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ ఒక విడ్త్ వచ్చేసి 2.5 తీసుకున్నాను అనమాట. సో మనం యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్కి ఒక స్క్వేర్గా మనము లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక కర్వ్ అనేది మనము ఇలా పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇంకొక కర్వ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా కర్వ్ పెట్టుకుంటాం. ఓకేనా? ఈ కర్వ్ పెట్టుకున్నాక యాజ్ ఇట్ ఈస్గా మనము ఫోల్డ్ ఓపెన్ చేసేసి మళ్ళీ ఈ విధంగా మనము బాగా ప్రెస్ చేసుకోవాలి. సో నేను బ్లౌజ్ కాకుండా పేపర్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకొని చేసుకోవచ్చు. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా డ్రా చేసుకున్నాక మనము కటింగ్ చేసుకోవచ్చు. సో మనం కటింగ్ చేసుకున్నా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో మెల్లిగా కర్వ్స్ అనేది ఎవరికైనా రాని వాళ్ళు, ఫస్ట్గా ట్రై చేసే వాళ్ళు పేపర్తో కటింగ్ చేస్తేనే చాలా బెటర్ అండి. ఎందుకంటే డైరెక్ట్ బ్లౌజ్ కట్ చేస్తారనుకోండి, మనకి మిస్టేక్స్ సెట్ చేసుకోవడానికి కుదరదు. కాబట్టి ముందుగా పేపర్ కటింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ డిజైనే కాదు, మీకు ఏ డిజైన్ అయినా కూడా ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకున్నారనుకోండి, మనకి ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఏదున్నా మనము రెక్టిఫై చేసుకోవచ్చు. సో మనం ఇలా పేపర్ కటింగ్ అనేది చేసుకుంటాం. ఓకేనా? ఇలా చూపిస్తున్న విధంగా ఓన్లీ ఇలా స్లోగా మీరు కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే మనకి లోటస్ షేప్ అనేది వస్తుంది. ఓకేనా? ఇది నేను ఎక్స్ట్రా ఇక్కడ దాకా ఉంది, కానీ నేను కట్ చేయట్లేదు, మీకు డీటెయిల్స్ అందులో ఇచ్చాను కాబట్టి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఈ షేప్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకేనా? సో మనం యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇలా సో ఫస్ట్ మనము ఈ కర్వ్ అనేది క్లియర్గా పెట్టేసుకున్నాం అనుకోండి. సో అక్కడ సైడ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ పెట్టేసుకోండి. మళ్ళీ దీన్ని ఇలా కర్వ్ చేసేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా లోటస్ యొక్క నెక్ ఎంత నీట్గా వచ్చిందో. సో పేపర్ కటింగ్ పెట్టుకొని మీరు ఫస్ట్ ఏమన్నా ఉంటే చేసేసుకున్నారనుకోండి, ఇంత నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.